సాఫ్ట్వేర్ కంపెనీలు నియోజకవర్గానికి తీసుకువచ్చి నియోజకవర్గ యువతకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయి ఉద్యోగాలు కల్పించి సాఫ్ట్వేర్ హబ్ గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మన బత్తుల బలరామకృష్ణ గారిని నీతులు వల్లించి యువతను వంచిద్దాం అనుకుంటున్నావా బత్తులా? లేక నీ చీకటి చరిత్ర మాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దుంటుంది బత్తుల. 2008లో రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నీ మీద నమోదైన 420 కేసు గురించి మాకు తెలియదు అనుకోకు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను మోసం చేసి జైలుకెళ్ళిందే కాక మళ్ళీ ఇప్పుడు పగటేసగాడి రూపంలో వచ్చి ఉద్యోగాల పేరుతో మోసం చేద్దాం అనుకుంటున్నావా? 2008లో తమరి భార్య ఇదే ఏప్రిల్ నెలలో రాజమండ్రి విఎల్ పురం ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ పేరుతో కంపెనీ నడుపుతూ ఆస్ట్రేలియా పంపుతామని, సింగపూర్, మలేషియా, జపాన్ దేశాల్లో సాఫ్ట్వేర్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామని 35 మంది యువకుల దగ్గర వేసాలని చెప్పి, ప్రాసెసింగ్ ఫీజులని చెప్పి అక్షరాల 25 లక్షల రూపాయల క్యాష్ దొబ్బేసి పరారీలో పోలీసులకు దొరికి జైల్లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోయావేమో. నీ చీకటి చరిత్రను మేము మర్చిపోలేదు బత్తుల. మహా కేటుగాడివి నువ్వు. మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఓట్లు వేయమని అడుగుతున్నావు. మొహానికి సిగ్గుండాలి బత్తుల. ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన చరిత్ర నీది. జాబు మేళాలతో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘన చరిత్ర జక్కంపూడి రాజాది. బోత్ ఆర్ నాట్ సేమ్.